దళితులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి వారికి న్యాయం జరిగే వరకు పోరాడి జై భీమ్రావ్ భారత్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ దళితుల పక్షపాతిగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో పోరాటాలు చేసి అండగా నిలిచే వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ అని ఆయన స్థాపించిన పార్టీ అయిన జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. దళితుల పక్షాన తాను కూడా గతంలో అనేక పోరాటాలు చేసి ఎన్నో కేసులను ఎదుర్కొనడం జరిగిందని, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితుల పక్షాన నిలబడి పోరాడి అనంతబాబుకు శిక్ష పడే విధంగా తమదైన శైలిలో పోరాటం చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు 7వ నెంబర్ కోటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఏనుగుపల్లి కృష్ణ అనే నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో నుంచున్నాను. ఈ కాకినాడ జిల్లా ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, ఈ ఎలక్షన్లో విజ్ఞత కలిగిన వ్యక్తులందరూ కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా నేను నుంచున్నాను కనుక మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన. ఓటు అడిగే హక్కు గతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా వంతుగా జై భీమ్రావ్ భారత్ పార్టీ మా నాయకుడు జడ శ్రవణ్ కుమార్ గారి ఆశయాల మేరకు ఆయన యొక్క అండదండలతో మేము అనేకమైన కార్యక్రమాలు చేయడం, ఓటు అడిగే హక్కు దళితులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మాదైన స్టైల్లో పోరాటం చేసి మీరు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన అత్యంత దుర్మార్గమైన చర్య ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన దుర్మార్గానికి అనంతబాబుని కటకటలో పంపించడంలో ప్రధాన పాత్ర వహించిన నేను కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పోటీలో నుంచున్నాను. ఇక్కడున్న కాకినాడ జిల్లా వాసులందరూ కూడా మీ అమూల్యమైన ఓటు 7వ నెంబరు కోటు గుర్తుపై వేసి నన్ను పార్లమెంటుకి పంపించాలని అభ్యర్థిస్తున్నాను. రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం మాకు కలిగించాలి. మీకు తెలిసినట్లయితే గతంలో కూడా అనేక సమస్యల మీద మేము పోరాటం చేసి గత 20 సంవత్సరాలుగా మా ఉద్యమ పోరాటంలో అనేకమైన కేసులు, ఇబ్బందులు, ఇరుకులు కూడా చేసినట్లు మీకు అందరికీ తెలిసిన విషయం. ఏదైనప్పటికీ తలవకుండా ప్రజల పట్ల మేము ఏదో ఒక రకమైన ఉద్యమం చేసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా బాసటగా నిలసాలని ఒక దృఢ సంకల్పంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 24 పార్లమెంటు అభ్యర్థిగా కాకినాడ జిల్లా నుంచి నిలబడడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు మీరు నాకు వేసి గెలిపించవలసిన ప్రార్థన. ముఖ్యంగా బ్యాలెట్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓటు 4, 5, 6, 7 తారీఖున జరుగుతున్న ఈ ఓట్లు ఖచ్చితంగా విజ్ఞత కలిగిన ఎంప్లాయీస్ మీరందరూ ఆలోచించి మాలాంటి యువతని అంబేద్కర్ యొక్క భావజాలం గల వ్యక్తులకి మాకు సపోర్ట్గా నిలిచి మా ఉద్యమానికి ఊపిరినిచ్చి మీ యొక్క ఓటు వేసి మా యొక్క ఉద్యమానికి ఊపిరిచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు కోటు గుర్తుపై వేసి 7వ నెంబర్ కోటు గుర్తుపై వేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జై భీమ్రావ్ థ్యాంక్ యూ. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఎంపీ.